శివారు శేరిలింగంపల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం ఇవాళ కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఇళ్లను కూల్చడానికి వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్వి జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ రహదారిపై బైఠాయించారు. శేరిలింగం పరిధిలోని అంజయ్యనగర్, సిద్దిక్ నగర్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం ఇవాళ కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతులు లేకుండా నిర్మించారంటూ జీహెచ్ఎంసీ అధికారులు నిన్న కూల్చివేతలు ప్రారంభించారు. ఇళ్ల యజమానులు అడ్డుకునే ప్రమాదముందని భావించిన అధికారులు భారీగా పోలీసు బలగాలతో రంగంలోకి దిగారు. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఈ ఉదయం తిరిగి జీహెచ్ఎంసీ అధికారులు రాగానే స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. రాళ్లు రువ్వి జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. బాధితులకు బాసటగా ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ రహదారిపై బైఠాయించారు. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోయే వరకు ఆందోళన విరమించనని హెచ్చరించారు. సరే కోర్టు ఆర్డర్ ఉన్నదన్నారు, నా వచ్చి కూలగొట్టేసి మళ్ళా ఆ కూలగొట్టింటనే మళ్ళీ ఈ రోజు మళ్ళీ డబ్బులు కూలగొట్టడం అంతర్యమైంది. నోడుకు పైన ఉన్నోడు అటువంటి వాడే ఇటువంటి అవినీతి పరుని ఇక్కడ పంపిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ జరగనీయము. నన్ను అరెస్ట్ చేసినా జైలు పంపినా సరే నేను మట్టుకు ఇక్కడ పని జరగని ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, కార్పొరేటర్ రవీంద్ర బాధితుల ఆందోళనతో అధికారులు కూల్చివేతలు నిలిపివేశారు. అయినా ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.